నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా కేశనపల్లి కొబ్బరి రైతులతో డిప్యూటీ సీఎం పవన్ ముఖాముఖి. సంక్రాంతి తర్వాత డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న వైసీపీ అధినేత జగన్. టన్ను 30,000 పలికిన అరటి ఇప్పుడు 2,000కే పరిమితమైందని ఆవేదన. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తాను నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ఏనని రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారన్న కేటీఆర్. జనగామ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారనే విశ్వాసం ఉందని వ్యాఖ్య. కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని, వారి గొంతుకవుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన శంకరగుప్తం డ్రైన్ కారణంగా నష్టపోయిన కేశనపల్లి కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఓపిగ్గా విన్నారు. కేవలం 22 కోట్ల నిధులు ఇచ్చి హడావిడి చేసేందుకు తాను రాలేదని, సమస్యలను మూలాల నుంచి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమ వ్యాప్తంగా ఉన్న డ్రైన్ల సమస్యపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్ గా కాపాడుకుంటే అది మీరు అన్నట్టు ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నాను. అంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్ కి ప్యారలల్ గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజానా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. అలాగే కొన్ని చోట్లేమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట బాడీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లో ని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈ రోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికి కాదు, టోటల్ గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజోల సమస్య చూడట్లేదు. కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టండి ఏ పని చేయం మనం. మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్ గా డిసెంబర్ లో 2nd వీక్ లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నాను. మేమండి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్ గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీరు ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు 20 ఏళ్ళ పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నావు, నేను అంతే తపన పడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒకే మాట చెప్పడానికి వచ్చాను, మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను. ఒక 45 రోజులు పండుగ పోయింది, వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్ని తెలియజేసి ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమిస్తే రిలీఫ్ ఉంటుంది మీకు. అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక స్టిపులేటెడ్ టైం లైన్ లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు ఏమేం చేస్తామని ఒక ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను. 41 పండుగ తర్వాత మళ్ళీ ఒక 14 రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టండి నాకు. దేనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన, ఎందుకంటే మన దగ్గర ఏదో ఈరోజు వచ్చాను చూశాను వెళ్ళిపోయాను నాకు వీటి మీద
ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటి ధర 30,000 రూపాయల వరకు పలికిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు టన్ను 2,000కు కూడా కొనేవారు లేక పంట చెట్లపైనే మాగిపోతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేకపోవడం వల్లే దుస్థితి ఏర్పడిందని అన్నారు. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే రైతు కోసం తప్పించిన పరిస్థితులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి చెందాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలల కాలంలో 16 సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు. ఈ 18 నెలలలో 16 సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1,100 కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. రైతులకు రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు, రద్దు చేసేసినాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం 84 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు. అది కూడా ఆ 18 లక్షలు బ్యాంకు రుణాల కోసం పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు. కాబట్టి ఆ 18 లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తా ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం కనిపిస్తా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది, హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఉన్నాం. ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఉన్న పశు విఘ్నేశ్వరులకు ఒకసారి హారతను అలా చూపించండి. లీలాప్రమాదాయ నిత్యాయం రాధాయ జగన్నాథాయ మంగళం పుత్రపక్షాసమేత శ్రీకృష్ణప్రేరాయ నమః. ఆనందగర్భోణాన్ని రాజం నిర్వపయామి. ఇప్పుడు హారతని కళ్ళగట్టుకోండి. అంతఃశ్రీర్మంగళాన్ని భవంతో నృత్యశ్రీర్మంగళాన్ని భయామి. మగవారి అర్థం చూసుకోండి. ఆ మగవారి చేతులు అక్కడ పూజ చేసిన అక్షంతలు కళ్ళగట్టుకుని ఓం నగాయ నమః సుగాయ మృతాయ నమః దీప్తాయ నమః. ఓం లోకసోకనాశినే నమః ధర్మలింగాయ నమః. ఓం గణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః. ఓం మధ్వస్థాయ నమః పద్మాఖ్యే నమః పద్మసుందరి. ఓం మద్దిన్యాయ నమః పద్మనందిన్యాయ నమః. ఓం పుణ్యగణాయ నమః సత్ప్రసన్నాయ నమః ప్రసాదాత్మకే నమః. ఓం ప్రభాయ నమః చంద్రోదరాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మందారకే నమః. ఓం శ్రీసౌమ్యాయ నమః. ఓం సోమరాయ నమః. ఓం వ్యసనాయ నమః. ఓం శ్రీగోత్రేయ స్వామి నమః. ఆనావిద అర్వత పూజాం సమర్పయామి. నమస్తే శ్రీరత్నదే ప్రదియా విష్ణు దేవత్వమర్వతోచే విష్ణుకర్మానవతేజ నాయక ఫలాన్ని వేదయామి. అవతారత గృహఫలాన్ని వేదయామి. కంఠచక్రాన్ని వేదం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహా. ఓం ప్రణాయ స్వాహా. అంబులాం సమర్పయామి. వేదాహమేతి నీరాజనం శ్రీరేంద్రనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోకులేంద్రాయ మహనీయగణాత్మనే చక్రవర్తనాజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమాత్రయే పరమం పరగం జనాభా దివ్య విచక్షిరాతమ్మ పుణ్యవాజాద్రవాం దచ్చనిందతే విష్ణోర్య పరమం పదమ్మ. వాడపల్లి వాస శ్రీ శ్రీనివాస గోవింద. ఆపదముక్కలవాడ అనాథరక్షక గోవింద. 7 శనివారాల వెంకన్న గోవింద. ఎర్రచందన స్వరూపుడ గోవింద గోవింద. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14/1/26 సంవత్సరం భోగి సందర్భంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా సోమవారం మరి జరుగును. వివాహం కాని మహిళలు కానీ పురుషులు కానీ వారు ఇక్కడ వచ్చి ఈ గోదాదేవి కళ్యాణం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. దానికి అనుగుణంగానే దేవతా ధర్మాదాయ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కావున భక్తులందరూ పాల్గొస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి విశేష పూజలు చేసి దర్శించుకున్నారు. వేకువజాము నుండే స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.